మరి మీరు ఇంత కంట్రోల్‌లో ఉంటున్నారు. కానీ వివాదాల విషయంలో మాత్రం ఎక్కడ కంట్రోల్‌లో ఉండలేదు. కంట్రోల్ తప్పుతున్నారేమో అనిపిస్తోంది. ఎగ్జాంపుల్ ఆకివీడు విషయం. యాక్చువల్గా అది అసలు వివాదం కాదండి. నేను మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. ఇప్పుడు మనం మొన్న మ్యారేజ్లో కలిసినప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ చేద్దామంటే ఓకే, అయ్యో కొన్ని ఏదో పార్టీ పరంగా ఏదో ఇబ్బందులు ఎలా ఉన్నప్పటికీ కూడా నేను మీ ద్వారా నిజాలు ప్రజలకి ఎక్కువగా తెలుస్తాయనే విశ్వాసం నాకుంది. ఏమిటంటే సాక్షి పేపర్లో రామా నీకు దిక్కేంటి అని, నీకు దిక్కెవరు అని, రఘుకుల తిలక రారా నీకు చేతులెక్కి మొక్కెదమురా అని పాటలు పాడటం తప్ప ఇక్కడ శతాబ్దం పైగా ఉన్న ఈ రామాలయాన్ని పట్టించుకునే నాదులు లేడు, డంపింగ్ యార్డ్గా మారిపోయింది అని సాక్షిలో రాస్తూ క్లియర్గా నన్ను ఉద్దేశించి నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పి మరి కాలవల మీద ఉన్న నివాస ప్రాంతాలను కూడా తొలగించేవారు, డెవలప్మెంట్ పేరుతో ఒక రామాలయాన్ని కూడా ఒక ఊర్లో రోడ్డు మధ్యలో ఉంది, వాళ్ళకి ఆల్టర్నేటివ్ అమౌంట్ అరేంజ్ చేసి మీరు ఇంకో దగ్గర విగ్రహాలన్నీ శాస్త్రోక్తంగా పక్కన పెట్టించి ఒక టెంపుల్ కూడా కట్టమని ముందు ఇనిషియల్గా ఫండ్ కూడా వాళ్ళకి కేటాయించి చేశాం. నేను యాజ్ ఎ రెస్పాన్సిబుల్ లెజిస్లేటర్ క్లీనింగ్ ఎంతవరకు వచ్చింది అన్న, క్లీన్ చేస్తామంటే ఆ కాలనీ వాళ్ళు కొడతానికి వచ్చారండి అన్నారు. కొడతానికి రావటం ఏంటి, క్లీన్ చేస్తానంటే కొడతానికి రావటం ఏంటని నేను ఇమ్మీడియట్గా నేనే పర్సనల్గా అక్కడ ఆగా. అయితే చాలామంది వచ్చారు. వచ్చి మేము ఇక్కడ ఈ ప్రాంతంలో మేమంతా క్రిస్టియన్లు ఉంటాం, ఇక్కడ రాముడి గుడి ఉండటానికి వీల్లేదు, అందుకనే మేము దీన్ని ఇలాగ క్లోజ్ చేయించేసాం అని డైరెక్ట్గా, అది కూడా రికార్డ్ అయింది. ఒక చర్చ్ ఫాదర్ గారు పెద్ద సిలువ, చెక్క సిలువ, మామూలుగా ఏదో చిన్న సిల్వర్లోనో ఏదో చిన్నవి ఉంటాయి, పెద్ద చెక్క సిలువ ఆయన వేసుకుని ఆయన వచ్చి ఇక్కడ అందరూ క్రిస్టియన్స్, సో ఇక్కడ మీరు రాముడని ఇంకోటని ఎటువంటి విభేదాలు తీసుకురావద్దు, మీరు వెళ్ళిపోండి అన్నారు. అక్కడే వైశ్యులు ఉన్నారు, వారే 50 సంవత్సరాలుగా ఆ రామాలయం పేరు మీదే ఎలక్ట్రిసిటీ బోర్డు ఇన్వాయిస్ ఇస్తున్నారు, వాళ్ళు డబ్బులు కరెంట్ బిల్ ఎవ్రీ మంత్ పే చేస్తున్నారు. డాక్యుమెంట్లో 1932 ఆర్ఎస్ఆర్ అని నేను అక్కడ స్పాట్లో ఉండి తెప్పించాను, ఎంఆర్ఓ అందరినీ పిలిచి ఐ వాంట్ ద డాక్యుమెంట్స్. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, అసలు అక్కడ రావుడి గుడికి సంబంధం లేదంటున్నారు ఏంటి, అక్కడ రావుడి విగ్రహాలు కనపడుతున్నాయి కాదంటున్నారు ఏంటంటే 1932 బ్రిటిష్ టైం ఆర్ఎస్ఆర్లో కూడా అది గుడి అని ఉంది, తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ రామాలయం అని ఉంది, దీనికి పక్కన అటు ఇటు రిజిస్టర్ అయిన 1980స్లో 80స్లో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్లో దీనికి ఇటు సరిహద్దు రామాలయం అని ఉంది, దానికి అవతల పక్క ఉన్నదానికి ఈ పక్క సరిహద్దు రామాలయం అని ఉంది, అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్ వెరీ క్లియర్. అలా ఉన్నప్పుడు నేను ఇది కరెక్ట్ కాదు, మేము దేవాలయం కూలిపోవటానికి సిద్ధంగా ఉంది కదిపితే, సో గ్యారంటీగా ఇక్కడ పునర్నిర్మిస్తాం, మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఇఫ్ నీడ్ బి మీరు అందరూ ఇక్కడ క్రిస్టియన్లే ఉన్నామంటున్నారు కదా, సో నేను సర్టిఫికెట్స్ కూడా వెరిఫై చేస్తాను, అందరూ క్రిస్టియన్సే ఉన్నారా హిందూస్ ఉన్నారా నేను వెరిఫై చేస్తాను. అప్పటికి 24th సుప్రీంకోర్టు ఆర్డర్ రాలా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే రఘువంశ్ గారు, మీరు ఉండి నియోజకవర్గానికి సంబంధించి 2-2.5 లక్షల మంది ఓటర్లకు మీరు ప్రజాప్రతినిధి, అందరికీ ఎంతమంది ఓట్లు వేశారు, ఎంతమంది మీకు, కానీ మీరు కేవలం హిందువులకు మాత్రమే నేను రిప్రజెంటేటివ్ అనే తరహాలో ఇక్కడ రామాలయం కట్టాల్సిందే అని చెప్పి భీష్మించుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే 100% కరెక్ట్. నేను చెప్పేది ఎవరైనా సరే నీ మతాన్ని నువ్వు ప్రేమించుకో తప్ప వేరే మతాన్ని ద్వేషించకు. నువ్వు ఎవడవే అక్కడ ఉన్న దేవాలయాన్ని
నువ్వు తొడవడానికి కూడా వీలు లేదు, నువ్వు ముట్టుకోవడానికి వీలు లేదు, నువ్వు ప్రవేశించడానికి వీలు లేదు అని చెప్పి హక్కు ఎవడిచ్చాడు? అక్కడ ఒక శివాలయం ఉంది, ఆ పక్కన ఒక గ్రామదేవతగా కొలుస్తూ ఉన్నారు. దాన్ని తీసేసి ఇప్పుడు రామాలయం కట్టాలని మీరు అంటూ ఉన్నారు. రామాలయం కట్టినంత మాత్రం రాముడు ఏమైనా ప్రత్యక్ష ఇది శివాలయం ఉందా ఇంకోటి ఉందా అనేది నలుగురు నీలి కుమారులు మాట్లాడే నాన్సెన్స్ తప్ప ఏం లేదు. అక్కడ ఒక నంది విగ్రహం ఉంది, శివుడి విగ్రహం లేదు, ఒక నంది విగ్రహం ఉంది. దాని మీద డాక్యుమెంట్స్లో రామాలయం అని ఉంది, రాముడి విగ్రహాలు ఉన్నాయి. ఆ గుడి మీద చెదిరిపోయిన, అంటే అది క్లియర్గా తెలుస్తుంది, ఒకప్పుడు స్పష్టంగా ఉన్నది, అలా కనపడినట్టు రామాలయము అని క్లియర్గా రాసుంది. అక్కడ ఉన్నవాళ్ళు 50 సంవత్సరాల క్రితం బతుకున్న వాళ్ళు, గుడికి రెగ్యులర్గా వెళ్ళి బతుకున్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రామాలయం అంటే ఎవడో పివి శ్రీనివాస్ కుమారు, లేకపోతే ఇంకో పనికిమాలిన కుమారు, లేకపోతే ఇంకో దగుల్బాజీ కుమారు ఇలాగ మాట్లాడితే మీరు ఆ మాటలు పట్టుకుని మాట్లాడితే ఏం చేయాలి? అట్లా కాదు, ఇప్పుడు కేవలం అది ఒక 4 అక్కడ ఎంత స్థలం అన్నది కాదండి ఇంపార్టెంట్. ఇట్స్ ద సెంటిమెంట్ ఆఫ్ ద పీపుల్. యూ కాంట్ ఇప్పుడు పరమత గౌరవం ఉండవలసిన సెక్యులర్ కంట్రీలో నువ్వు ఇక్కడికి వచ్చి ఆ గుడి మేము గుడి కాదని మేము డిక్లేర్ చేసాము, నువ్వు రావడానికి వీలు లేదు అని రుబాబు చేస్తే నా ప్రజలే అక్కడ సఫర్ అవుతున్నారు. ప్రజాభిప్రాయం తీసుకుంటూ ఉన్నారా రామాలయం కట్టాలా ఇంకా అది అట్లానే ఉంచాలా అనేది అవసరం లేదా? ప్రజాభిప్రాయం అంటే ప్రతిదానికి IVRS సర్వేలు పెట్టను నేను. ప్రజాభిప్రాయం ఇట్స్ ఎ పల్స్, వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఐ గాట్ ద పల్స్ సో అండ్ ఐ గాట్ టు రెస్పెక్ట్ పీపుల్ సెంటిమెంట్. ఇప్పుడు